హీ వుడ్ గో, పాస్ట్ హ్యాబిట్, వుడ్ని పాస్ట్ హ్యాబిట్లో ఉపయోగిస్తాం. షీ వుడ్ మీట్, ఈ వుడ్ మీట్ అంటే అన్సర్టెనిటీ ఉన్నప్పుడు వాడతాము, ప్లానింగ్ ఉన్నప్పుడు కూడా వాడతాం. షీ వుడ్ మీట్, ఆమె కలుస్తుంది. అయితే షీ వుడ్ మీట్ అంటే ఎక్కడ గ్యారంటీ లేదన్నమాట. అది ప్లాన్ ఆఫ్ వర్క్ ఉన్నప్పుడు గ్యారంటీ లేకుండా ఉన్న సందర్భంలో షీ వుడ్ మీట్ అంటాం. ఇవి వెర్బ్స్ టైప్స్ అన్నమాట. వన్స్ అగైన్ తర్వాత థింక్, ఇవి యాక్షన్ లేకుండా ఉండే వెర్బ్స్ కొన్ని ఉంటాయి. థింక్ ఆలోచించడం, లైక్ ఇష్టపడడం, ఫేవర్ ఇష్టపడడం, ఇలాంటి వెర్బ్స్ కొన్ని ఉంటాయి. వీటిని మనం యాబ్స్ట్రాక్ట్ వెర్బ్స్ అంటాం. అవి యాక్షన్లో ఉండవు. ఆలోచించుట, అడ్వైస్, సలహా ఇవ్వటం కూడా కొద్దిగా యాక్షన్ ఉంటుంది. ఇట్లా కొన్ని ఉంటాయి అన్నమాట. సో ఈ మే అనేది ప్రాబబిలిటీ, కెన్, థియరాటికల్ ప్రాబబిలిటీ. కెన్ అంటే చేయగలను, మైట్. హీ మే కమ్, ద రెయిన్ మే కమ్, వర్షం రావచ్చు. అది పాస్ట్ టెన్స్లో చెప్పాలనుకున్నప్పుడు ద రెయిన్ మైట్ కమ్. హీ కెన్ లిఫ్ట్ ద బెంచ్, హీ కుడ్ లిఫ్ట్ ద బెంచ్. ఐ షల్ కమ్, ఐ షుడ్ కమ్. ఇక్కడ ఐ షుడ్ కమ్ అనేది, ఐ షుడ్ కమ్ అంటే కొంచెం కంపల్సరీగా రావాలి. ఐ షుడ్ కమ్, రావడం మంచిది, సలహా ప్రకారంగా చెప్పడం. యూ షుడ్ ఈట్ బనానాస్ ఎవ్రీడే, యూ షుడ్ డ్రింక్ గ్లాస్ ఆఫ్ మిల్క్ ఎవ్రీడే, అలాగన్నమాట. షుడ్ అనేదానికి, షల్ అనేదానికి పాస్ట్ ఫ్యూచర్లో వాడతాము. షుడ్ అనేది షల్కి పాజిటివ్ షుడ్. ఐ షుడ్ ఈట్, ఐ షుడ్ డ్రింక్ అంటే మీరు యూ షుడ్ డ్రింక్ మిల్క్ ఎవ్రీడే అంటే మీరు పాలు త్రాగడం మంచిది ప్రతిరోజు అనే మీనింగ్లో ఉంటుంది. ఇది సలహాగా కూడా ఉంటుంది, డాక్టర్ సలహాలాగా ఉంటుంది. తర్వాత యూ షుడ్ అంటే ఒక నిబంధనగా యూ షుడ్ కమ్ టు స్కూల్ బై 9 o'clock. వుడ్ పాస్ట్ టెన్స్. ఈ వుడ్ అనేది పాస్ట్ హ్యాబిట్ వరకు వాడతారు. హీ వుడ్ గో ఎవ్రీడే, పాస్ట్ హ్యాబిట్. హీ వుడ్ గో ఎవ్రీడే టు హర్ అంకుల్స్ హౌస్. తర్వాత హీ వుడ్ గో, షీ వుడ్ మీట్. ఇవి ఫ్యూచర్ యాక్షన్స్కి, అన్సర్టెనిటీకి వాడతారు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.